హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బఫన్ బాయ్స్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈరోజు వచ్చేసి మంగళవారం. అంటే మా రూమ్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు వంట వండుకుందామని పెట్టుకున్నారనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే మేము బయట నుంచి ఎప్పుడు కర్రీస్ అని తెచ్చుకుంటాం. ఈరోజు వచ్చి ట్యూస్డే, నాడే అనమాట వచ్చి ఈరోజు. సో బయట నుంచి ఎందుకు తెద్దాంలని సరదాగా కర్రీ చేద్దాంలని ఇంకా కర్రీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో. సో ఈరోజు మనం వండబోయే కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. మేము మొత్తం రూమ్లో 6 మెంబర్స్ ఉంటాం అనమాట. సో అందుకే 6 ఎగ్స్. నేను తిన్నాను అనుకోండి, ఒకటి ఎక్స్ట్రా అనమాట, ఎందుకైనా మంచిదని. 4, 5, 6 ఓకే. సో 6 పెట్టేసాం. దీన్ని అలా మూసుకొని దీన్ని కాసేపు అలా ఉడకనిద్దాం. ఈలో అంతవరకు మనం కటింగ్ ప్రాసెస్ ఉందన్నమాట, వెళ్ళి చూసుకున్నారండి. సో మనం గుడ్డు కర్రీ చేస్తామని చెప్పాను కదా, దానికి కావాల్సిన మనం యూజ్ చేస్తున్న ఐటమ్స్ ఏంటి తెలుసా? ఆనియన్స్, పచ్చిమిర్చి, దీని ఏమంటారా, కొత్తిమీర, చింతపండు, ఒక టొమాటో 3, కరివేపాకు, కర్రీ లీవ్స్, ఓకేనా? సో నీట్గా ఇప్పుడు ఈ చాక్తో ఈ ఆనియన్స్ని, ఈ టొమాటోని అన్నీ నీట్గా కట్ చేసుకొని వంట ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? నా పిల్ల మాత్రం చాలా అదృష్టవంతులరా, రోజు వండి పెడతాంటారు బాబు. తను ఆఫీస్కి వెళ్ళి నన్ను ఇంట్లో వండుకోమంటే అంత బాగున్నాను. రోజు వండుకునేవాడిని నీట్గా. బాగానేనా? సో కొంచెం మనం ఎలా కట్ చేసుకోవాలంటే దగ్గరే కట్ చేసుకోవాలి చిన్నగా, ఎందుకంటే మనం ఎక్కువ మంది కొడుతున్నాం, 7 మెంబర్స్ 6 మెంబర్స్ వండుతున్నాం కదా కర్రీ అనేది. సో అలా అయితే కొంచెం గ్రేవీలా వస్తుంది అనమాట, చిన్నగా కట్ చేసుకుంటే. సో ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోద్ది, మరీ చిన్నవి అయితే మరి కీమాలు అయిపోద్ది. రేపు అవును, ఈ డేలో ఇప్పుడు విన్నావా ఈ సామెత? ఉల్లి చేసి ఏమేలంట, తల్లి చేయదంట. ఎందుకంటారా? నాకైతే ఆ రీజన్ తెలియదు ఎందుకు. మరి మీకు ఏదైనా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి సరదాగా. ఓకే, ఆనియన్స్ కటింగ్ అనేది అయిపోయింది. సో టమాటాను కూడా చిన్నగానే కట్ చేసుకుందాం, ఎందుకంటే ఆనియన్ ఒక సైజు ఉంటే టమాటో ఒక సైజు ఉంటే బాగోదు కదా. సో అందుకే దీన్ని కూడా నీట్గా చిన్నగా కట్ చేసుకుందాం, ఓకేనా? సో దీన్ని ఇలా కట్ చేసుకొని బేసికల్గా ఏంటంటే ఏ అబ్బాయికైనా సరే కుక్ చేస్తే మాత్రం రిలీఫ్ అని నాకు, ఎవరికైతే ఏమో కానీ నాకైతే మాత్రం కుకింగ్ చేస్తే మాత్రం మంచి రిలాక్సింగ్ ఉంటుంది. ఎందుకో నాకు తెలియదు, మేబీ కుకింగ్ అంటే ఇష్టమేమో నాకు. మాస్టర్ చెఫ్ అవ్వాల్సింది, కొన్ని కారణాల వల్ల రూమ్లో చెఫ్ అయ్యాను అంతే. సర్లే ఏం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాను, అయిపోవు కదా. ఎగ్స్ ఉడికిపోయినట్లు ఉన్నాయి, ప్లేట్లో తీసుకుందాం. ఆగే ఒక దగ్గర ఆగు, నాలాగా నువ్వు ఒక చిన్నగా ఉండేటట్లు లేదు. ఏంటో ఏదేదో చేద్దాం అనుకుంటే వంట చేసుకుంటాం కాదు అంతే. ఎన్నో అనుకుంటా అన్నీ అవుతాయి, అవ్వ కదా. కూటు కోసం కోటి కష్టాలు అన్నట్టు. ప్రియతమారాగాలు. యాక్చువల్గా రూమ్లో 6 ఉంటాం అనమాట. సో 6కి 5 గ్లాసులు రైస్ సరిపోతుంది. రైస్ వేయడం పెద్ద ప్రాబ్లం కాదు, కలగడమే పెద్ద ప్రాబ్లం. తప్పదా, మన రోజు వచ్చింది కాబట్టి తప్పదు, ఇంకా చేయాలి. ఇంకా వారం రోజులు హ్యాపీగా కూర్చోవచ్చు రూమ్లో. కానీ మన రూమ్ రోజు వచ్చిన మాత్రం దోలు తీరిపోద్ది. చుకుంటుంటే నాలో రేగే ప్రియతమారాగాలు, సఖి కుశలమాందాలు. 2 సార్లు కడుక్కోవాలి, ఎందుకని మంచిది. నేను చెప్తే ఏమన్నా సరిపోద్ది అనమాట. సో ఇంకా స్విచ్ ఆన్ చేద్దాం. ఒకసారి గుడ్లు చూపించరా. బంగారు గడికి గుడ్లు వాళ్ళరంటే ఎలా కూల్చాడు చూడు, ఇంకొక షేప్ మొత్తం మారిస్తాడు అనమాట. కొడితే షేప్ అవుట్ అయిపోతారంట చూడండి, అలా చేస్తాడు అనమాట వీడు. సర్లే, దీనికి ఇప్పుడు ఘాట్లు ఎక్కడెట్టాలి కూడా నాకు తెలియట్లేదు. ఘాట్లు ఎడితే ఇలా ఎడదాం. అది. సో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కింది. షేప్ మాత్రం గొప్ప కామెడీ ఉంది. దీన్ని మనం ఎగ్ అనుకోవాలి అంతే.
దీన్ని ఇలా లో ఫ్లేమ్లో అలా కొంచెం దీన్ని వేపుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. మేము ఎలా చేసుకుంటాం, మరి మీరు ఎలా చేసుకుంటాం నాకు తెలియదు. కానీ బ్యాచిలర్స్ ఎలా ఉన్నా తినేస్తారులేండి, అదొక అడ్వాంటేజ్ అనమాట బ్యాచిలర్స్. ఇలాంటి విన్యాస ప్రదర్శనలు ఇంట్లో మాత్రం చేయకండి, ఎందుకంటే ఇంట్లో చేస్తే అమ్మోళ్ళు ఇచ్చి పడేస్తారనమాట. విన్యాసాలు ఇస్తాం మనం. మనకంటే ఇక్కడ మరి బ్యాచిలర్స్ కాబట్టి ఏం చేసుకున్నా ఫ్రెండ్సే కదా తినేది. ఈ కలర్లో వచ్చాక ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆయిల్లోనే మనం కోసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఈ ఆనియన్స్ అలా వేసేయాలి అందులోకి. దీన్ని కాసేపు అలా లైట్గా మగ్గినంత వరకు, కొంచెం ఈ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ తేలేంత వరకు మగ్గినట్టు కాసేపు దీన్ని అలా ఉంచుకోవాలి. ఎవరైనా మాస్టర్ షెఫ్స్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసండి, ఎందుకంటే మీకు మీ అంచనాలు తగ్గట్టు ఉండదు అనమాట వీడియో. అందుకని బ్యాచిలర్స్ లైఫ్ బ్రో ఎలా ఉంటుందో చెప్పండి. ఎవరైనా మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడదాం సరదాగా. పవన్ మంచి సాంగ్ కూడా చెప్పరా. ఏమో చెప్తున్నావు చెప్పు, సాంగ్ చెప్పు ఒకటి. ఎక్కడ ఉన్నావు, ఇక్కడ రా. ఇప్పుడు ఇలా మగ్గినాయి కదా, సో దీనిలోకి ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. అచ్చ తెలుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమా, తరిగినారు కాలాల 7 లోకాల చేరలేని వడిలో, విరహపు జ్వాలలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, చేత జన్మాల బంధాల బంగారు క్షణమే. ఒరే నన్ను సింగర్ చేయొచ్చు కదా మీరు. ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేసుకొని, అలాగే ఈ కర్రీ లీఫ్ ఉంటుంది కదా, ఈ కర్రీ లీఫ్ని ఇప్పుడే వేసుకోవాలి, ముందు స్టార్టింగ్లోనే వేసుకోవాలి. అలా అయితే మొత్తం పట్టిద్ది అనమాట. టమాటా కూడా వేసేద్దాం. సో దీన్ని కాసేపు ఒక 5 to 10 minutes అలా ఉంచుకున్నాం అంటే కడాయి చిన్నది అయిపోయింది పాపం. దీని మీద ఇప్పుడు మూత పడేద్దాం. అది అల్లంత దూరాన తారక కన్నదుట చుందని దేనుక ఎనుదైన చిన్నారిగా ఈ కలర్లోకి వచ్చాక సో మనం ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఇందులో కాసేపు అందులో ఉంచాలి. ఇంతకుముందే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ అనేది ఇందులో వేయాలి కొంచెం. చూసారా ఎలా డబ్బాలు వేసాం మేము. బ్యాచిలర్స్ అంటే అలానే ఉంటుంది మరి. సో ఎంతైతే చింతపండు వాటర్ వేసామో అంత చింతపండు వాటర్ అందులో వేసేయాలన్నమాట. అప్పుడే మనకి ఏంటంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. కొంచెం మసాలా వేసుకుందాం, కొంచెం ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం డైట్ ఫాలో అవుతున్నాం కదా, అందుకోసం. ఇదొకటి గరం మసాలా. ఇది నీట్గా స్లోగా కలుపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ ఇవ్వం, ఎక్కువ ఓవర్ చేసాం అనుకో సరిపోద్ది. టేస్ట్ మూడోసారి మొత్తం వేద్దాం కొంచెం. సో దీన్ని కాసేపు మంచిగా కింద నుంచి మీదకి అలా వచ్చేటట్టు కొంచెం కలుపుకోవాలన్నమాట. ఇది ఎగ్స్ తెలియదంటే చేపల జర తెలియట్లేదు అలా ఉండేది. ఎంతైనా చెప్పు కదా మనం, అలాగే ఉంటుంది మనం వండే వంటలు. ఉన్నప్పుడు ఏంటంటే ఇందులోకి అప్పుడే కొంచెం పసుపు,
ఎక్కువ కాకుండా కొంచెం. నెక్స్ట్ చిల్లీ పౌడర్ కొంచెం. సరిపోద్దులే, ఎక్కువైనా మళ్ళీ బాగోదు. తర్వాత ఏంటంటే ధనియాల పౌడర్ కొంచెం. ఇది దీన్ని కూడా కలుపుకోవడమే కాసేపు. ఇలా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ సాంగ్ భలే ఉంటుంది కదా. మా వాళ్ళు గోల గోల వీడియోలు చేద్దామంటే. సో దీన్ని ఇలా అయింది కదా, ఇన్ని వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 minutes ఇలా ఒక ప్లేట్ మూత పెట్టి ఉంచాలన్నమాట. సో నోరు నుంచే గుడ్డు కూర రెడీ. మోగవరా నాయన.